బీసీలారా ఏకంకాండి, బీసీలారా ఏకంకాండి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. బీసీలపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి నశించాలి. జై బీసీ, జై బీసీ. రాష్ట్ర ప్రభుత్వం బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు శనివారం రోజున మరి మచిలీపట్నంలోని గాంధీ పార్కులో బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి రేపు మచిలీపట్నంలోని గాంధీ పార్కులో ఉదయం 11 గంటలకు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మరి యొక్క దీక్షను ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ మన సంఘీభావం తెలిపి ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పి బీసీ కులాలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి బీసీలలో ఉన్న అనేక కులాల మీద ఇప్పటికీ కుల వివక్షకు కొనసాగుతూ ఉన్నది. సంచార జాతులుగా, అర్ధ సంచార జాతులుగా మరి కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నటువంటి కులాలు బీసీలలో అనేకం ఉన్నాయి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి బీసీ మహిళల మీద కావచ్చు, బీసీల మీద అనేక దాడులు జరిగినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్పై మరి దీక్ష చేయబోతా ఉన్నాం. ఈ యొక్క బీసీల న్యాయమైన డిమాండ్ కావచ్చు, బీసీల ఉద్యమ ఆకాంక్ష ఇది. మరి రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్, మా ఉద్యమ ఆకాంక్షను గుర్తించకపోవడం అంటే బాధాకరం. మా న్యాయమైన డిమాండ్పై మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 16వ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ యాక్ట్ ఏర్పాటుపై చట్టం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేయడానికి బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాం. జై బీసీ, జై బీసీ.